విజ్ఞాపన ప్రార్థనలో ప్రభు సన్నిధిలో కొంత సమయం గడపడానికి ప్రభు మనకు కృపనిచ్చారు. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞానం చేద్దాం. ప్రతి రాత్రి మరి సిలువను గూర్చినటువంటి వార్త మనం జ్ఞానం చేస్తూ వస్తున్నాం. గెత్సేమని తోటలో ప్రభు అయిన యేసు క్రీస్తును యూదా అప్పగించిన దగ్గర నుంచి రోజు ఒక అంశాన్ని మనం జ్ఞానం చేసుకుంటూ వచ్చాం. కొంచెం జ్ఞానం చేస్తూ వచ్చాం. ఇస్కరియోతు యూదా యేసు ప్రభుని ఎలాగ అప్పగించాడో, పేతురు యేసు ప్రభుని ఏ విధంగా మరి బొంకాడో, తర్వాత యూదాకు మరి పడటం, యూదా అటుకెళ్ళి ఆ 30 నాణ్యాలు పట్టుకెళ్ళి దేవాలయంలో విసిరివేసి వచ్చేయటం, యూదా ఉర్రు పెట్టుకుని చనిపోవటం, ఇవన్నీ మనం రోజు ఒక అంశాన్ని ఆలోచన చేస్తూ వస్తున్నాం. ఈ రాత్రి కూడా ఒక అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 11వ వచనం నుండి 14వ వచనం దాకా మనం చదువుదాం. చదవరా? అతన్ని చూసి నీవన్నట్టే అనెను. ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరము మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరమేమీ ఇవ్వలేదు. కాబట్టి పిలాతు, నీ మీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా అని ఆయన్ని అడిగాను. అయితే ఆయన ఒక మాటకైనను అతనికి ఉత్తరం ఇయ్యలేదు గనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడేది. చదివినటువంటి భాగమును మనం జాగ్రత్తగా గమనిస్తే, యేసును అధిపతి ఎదుట నిలవబెట్టారు. న్యాయపీఠం ఎదుట, పెద్దల ఎదుట ఎవరు నిలబెడతారు? తప్పు చేసిన వాళ్ళని నిలబెడతారు. మరి ఏ తప్పును ఆయన ఎదుట మరి రుజువు చేయగలిగారు? ఏ తప్పు కూడా ఆయన దగ్గర రుజువు చేయలేకపోయారు. అనేక అబద్ధ సాక్ష్యములు ఆయన మీద మోపారు. ఒక తప్పు చేసినటువంటి వ్యక్తిని నిలబెట్టినట్లుగా పిలాతు ఎదుట మరి ఆయన నిలబెట్టి మాట్లాడుతూ ఉన్నారు. ఆయన తప్పు చేయలేదు, కానీ తన మీద తప్పులేసుకోవటానికి ఇష్టపడుతున్న దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్తా. నీవు నేను చేసినటువంటి అపరాధములు, తప్పులు, అవన్నీ నేనే నాయే అన్నట్టుగా మన స్థానంలో యేసు పిలాతు ఎదుట నిలబడి ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్దాం. మార్కు సువార్త 15వ అధ్యాయము 25వ వచనం 2వ వచనం నుంచి 5వ వచనం దాకా చదివితే, యూదుల రాజు నీవేనా ఆయన అడుగగా నీవన్నట్టే ప్రధాన యాజకులు అనేకమైన నేరములు మోపగా పిలాతు ఆయనను చూచి మరలా ప్రత్యుత్తరమేమీ చెప్పవా? నీ మీద ఎన్నెన్ని నేరములు మోపుచున్నారో చూడమన్నారు. చూడండి, పిలాతు చాలా సార్లు యేసు ప్రభు నోరు తెరివిద్దామని, ఆయన చేత మాట్లాడించాలని చాలా ప్రయత్నం చేశాడు. ఒక్క మాట అంటున్నాడు, ఇది ఇంతమంది నీ మీద ఇన్ని నేరాలు మోపుతున్నారు కదా, నువ్వు ప్రత్యుత్తరం ఏమి చెప్పవా? ఏమీ చెప్పలేదు. ఆయన మౌనంగానే ఉండిపోయాడట, మాట్లాడలేదు. మౌనంగానే ప్రధాన యాజకులు ఎదుట ఆయన నిలిచి ఉన్నాడు. లూకా సువార్త 23వ అధ్యాయము 2-3 వచనాలు కూడా చూస్తే,
లూకాసు వార్త 23వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం చదువుతాం. చూడండి, ఈయన జనాలందరినీ ఏం చేస్తున్నాడు తెలుసా? తిరగబడి ప్రేరేపిస్తున్నాడు. కైసరికి ఏం కట్టడానికి వీర్లేదు, పన్ను ఇవ్వడానికి వీర్లేదు, పన్ను కట్టడానికి వీర్లేదు. నేనే క్రీస్తునని, నేనే రాజునని ఆయన చెప్పుకుంటున్నాడని మేము విన్నాము. ఆయన చెప్పటం అని కొంతమంది అబద్ధ సాక్షులు ఆయన మీద ఏం మోపారట? నేరం మోపారట. మీకు ఆల్రెడీ చెప్పాను నేను. ఈ ఒక రాజు కాయిన్ తెచ్చి దాని మీద ఏముందని అడిగితే ఈ కైసరియా ముద్ర ఉందన్నారు. కాబట్టి కైసరేకును దేవునికి ఇవ్వాలని చెప్పాడు, కానీ ఆయన ఎక్కడ ఇవ్వద్దని చెప్పలేదు. కానీ ఏం మోపటం? అబద్ధ సాక్ష్యములు వారు వెతికి ఆయన మీద మోపటం మొదలు పెట్టారు. అబద్ధ సాక్ష్యాలని తెలిసి ఆయన ఏం చేయలేదు తెలుసా? నోరు మెదపలేదు. యోహాను సువార్త 18వ అధ్యాయం, యోహాను సువార్త 18వ అధ్యాయము 29వ వచనం చదువుదాం. బయట ఉన్న వారి యొద్దకు వచ్చి, ఈ మనుషుని మీద మీరు ఏ నేరం మోపుచున్నారో అనెను. అందుకు వారు, వీడు దుర్మార్గుడు కాని ఎడల మీకు అప్పగించం. అంటే ఎవరిని అప్పగిస్తారు? పిలాతుకి. పిలాతు ఎదుటికి ఎవరిని తీసుకొస్తారు? న్యాయపీఠం దగ్గరికి ఎవరిని తీసుకెళ్తారు? అంతకులను, దుర్మార్గులను, దొంగలను. కానీ ఎందుకు ఈయన తీసుకొచ్చారు? మీరు ఏమి నేరము లేని మీద మోపుతున్నారని పిలాతు బయటకు వచ్చి వాళ్ళని అడుగుతుంటే, అదేంటయ్యా మీరు అలాగంటారు? ఈడు గొప్ప దుర్మార్గుడు కాకపోతే మేము ఎందుకు ఈయన్ని మీ దగ్గరికి తీసుకొచ్చాం అంటే, వాళ్ళ దృష్టిలో ఎవరని చెప్తున్నారు? ఒక దుర్మార్గుడు, ఒక దుష్టుడు, ఇతను ఫలానాని ఆయన మీద ఏం మోపు సాగారంటే అబద్ధ సాక్ష్యములు మోపుతున్నారు. కానీ పిలాతు అంటున్నాడు, నువ్వేమి మాట్లాడవా? నేనేమి మాట్లాడినా. తర్వాత వచ్చి చూస్తే, యూదుల రాజు నీవేనా? యూదుల రాజు నీవేనా? అవును, నీవన్నట్టే అన్నాడట. అవును, యూదుల రాజును నేనే. మీరు మత్తయి సువార్త 27వ అధ్యాయం 29వ వచనం చూస్తే, అల్లి ఆయన తలకు పెట్టి ఉంచి ఆయన ఎదుట మోకాల్లోని, యూదుల రాజా నీకు శుభమని ఆయనను ఏం చేశారట? యూదుల రాజు నువ్వేనా అంటే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఒక రెల్లును ఆయన చేతికిచ్చి యూదారంగు వస్త్రమును తొడిగి ఆయన ఎదుట మోకాల్లోని, యూదుల రాజా నీకు శుభం అని ఏం చేశారంట? ఆయన్ని అపహాసం చేశారట. అదే అధ్యాయం 37వ వచనం. ఇతడు యూదుల రాజు అయిన యేసు, ఆయన మీద మోపబడిన నేరము రాసి ఆయన తలకు పైగా ఉంచారు. ఏమని? యూదుల రాజు అయిన యేసు అని ఒక నేరం, ఒక ముద్ర ఆయన శిలువ పైన రాసి తల దగ్గర పెట్టారని రాయబడతా ఉంది. 42వ వచనం అదే అధ్యాయం లేదా? చూడండి ఎంత అపహాసమో. ఇతరుల్ని రక్షించాడు, తను తాను ఏం చేసుకోలేడు, రక్షించుకోలేడు. ఇప్పుడు శిలువ మీద నుండి దిగి తను తాను రక్షించుకుంటే, మేము యూదుల రాజు అని, క్రీస్తు అని, దేవుడని మేమేం చేస్తాం? నమ్ముతామని ఆయన ఏం చేస్తున్నా తెలుసా? అపహాసం ఆడుతున్నారు. బంతులాడినారు, బాధలను పెట్టినారు,
బంతులాడినారు, బాధలను పెట్టినారు, నోరు తెరువలేదాయ ప్రేమా, బదులు పలకలేదాయే, నోరు తెరువలేదాయే ప్రేమా, బదులు పలకలేదాయే ప్రేమా. ఇది ఎవరి కోశమో, ఈ జగతి కోశమే, ఈ జనుల కోశమే, ఈ జగతి కోశమే, ఈ జనుల కోశమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. హల్లెలూయా. వాళ్ళెంత అపహాసం చేసినా, యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఏలన చేసినా, గేలి చేసినా, ఆయన ఏమో ఉన్నాడట, ఓరకుండెను, మాట్లాడకుండానే ఉన్నాడట. మీరు యోహాను సువార్త 18వ అధ్యాయము 39వ వచనం చదవండి. యోహాను సువార్త 18వ అధ్యాయం 39వ వచనం. అయినను పస్కా పండుగలో కలిపేయకూడదు. చూడు, నేను ఒక్కరిని విడుదల చేయటం వాడుక కలదు కదా. నేను యూదుల రాజును విడుదల చేయుట మీకు ఇష్టమా? చూడండి, పిలాతు కూడా ఎట్టకారంగా ఏమన్నాడు తెలుసా? నేను పండుగ రోజున ఒకరిని విడుదల చేయటం వాడుక. కాబట్టి యూదుల రాజు అని మీరు అందరూ అంటున్నారు, ఆ యూదుల రాజును విడుదల చేయటం మీ అందరికీ ఇష్టమేనా అంటున్నాడు. యూదుల రాజు అని వాళ్ళు ఏం చేయటం మొదలు పెట్టారు తెలుసా? అపహాసం చేస్తా ఉన్నారు. 19వ అధ్యాయం యోహాను సువార్తలోనే 3వ వచనం చదవండి. 3వ వచనం. యూదారంగు వస్త్రమును ఆయనకి తొడిగించి, యూదుల రాజా శుభం అరచేతులతో కొట్టడం మొదలెట్టారు. యూదారంగు వస్త్రాన్ని తొడిగిందే కాకుండా యూదుల రాజానికి శుభం శుభం అంటూ ఆయన అరచేతులతో ఏం చేస్తారనంట అంటే, అరచేతులతో కొట్టడం అంటే ఏంటి? సరుపులు వేస్తున్నారు. తలపైన ముసుగేసి, ఇదిగో నేను కొట్టినోడు ఎవరో ప్రవచింపమని కూడా ఎట్టకారం పరిహాసం చేశారు. అయినను నేరములు చేసిన వాడు వలె ఆయన ఏమై ఉన్నాడట? మౌని అయి ఉండెను. యూదుల రాజు ఆయన, యూదుల రాజువా అని అనగానే ప్రభు అన్నాడు, నువ్వన్నట్టే నేనెవరినో తెలుసా? యూదుల రాజునే. లూకాసు సువార్త 22వ అధ్యాయము 70వ వచనం చదవండి. 22వ అధ్యాయం 70వ వచనం. అట్లయితే నీవు దేవుని కుమారుడువా అని అడగగా, మీరన్నట్టే నేను ఆయనను అని వారితో చెప్పెను. అందుకు వారు, మనకిక సాక్షులతో పనేమి, మనం ఆయన నోటి మాటను వింటిమి కదా అని చెప్పిరి. చూడండి, యూదుల రాజు అయిన క్రీస్తువా, నువ్వు దేవుని కుమారుడువా అంటే, నేను అవును దేవుని కుమారుడునే అన్నాడు. ఒకటి యూదుల రాజుగా ఒప్పుకున్నాడు, రెండవది దేవుని కుమారుడుగా ఆయన ఒప్పుకున్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రికలో 6వ అధ్యాయము 13వ వచనం చూస్తే, సమస్తమునకు జీవాధారకుడైన దేవుని ఎదుటను పొంతు పిలాతును వినొద్దను ధైర్యముగా ఒప్పుకొనిన సాక్ష్యమిచ్చిన క్రీస్తు యేసు ఎదుటను మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రత్యక్షమగు వరకు నిష్కలంకముగాను అనిత్యముగాను నీ ఆజ్ఞలు గైకొనవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. క్రీస్తు పిలాతు ఎదుట
ధైర్యంగా ఒప్పుకుంటున్నాడు. ఏమని? నేను దేవుని కుమారుడును, నేను క్రీస్తును, నేను దేవుని కుమారుడైనటువంటి క్రీస్తును, నేను యూదులకు రాజునని ఏం చేస్తున్నాడు ఆయన? ధైర్యంగా ఒప్పుకున్నాడు. ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు వీళ్ళందరూ ఆయన మీద అనేకమైన నేరాలు మోపారు. కానీ ఆయన ఏమి ఇవ్వలేదట, మాట్లాడకుండా ఉన్నాడట, అసలు ఏమి ప్రత్యుత్తరము ఇవ్వలేదట. మీరు మత్తయి సువార్త 26వ అధ్యాయము 63వ వచనం చూస్తే, అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి, నీవు దేవుని కుమారుడైన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పుమని జీవము గల తోడని నీకు ఆనబెట్టుచున్నాను అనెను. అందుకు యేసు, నీవన్నట్టే ఇది మొదలుకొని మనుష్య కుమారుడు కూర్చుండుటయు ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా, ఇంక ప్రధాన యాజకులు అంటున్నారు, ఇంక మనకు సాక్షులతో పని లేదు. ఎందుకో తెలుసా? దేవుని కుమారుని అంటున్నాడు, దేవుని కుడిపార్శ్వమందు కూర్చుంటాను అంటున్నాడు, ఇదిగో మేఘారూఢుడై మళ్ళా మీరు మొత్తం నన్ను చూస్తారు మీరు అందరూ అంటున్నాడు. ఇక మనకు సాక్షులతో పని లేదు అంటున్నారు. కాబట్టి ఆయన ఎవరు అని ఒప్పుకున్నాడంటే దేవుని కుమారునని, యూదుల రాజునని ప్రజల ఎదుట, పెద్దల ఎదుట, అధికారుల ఎదుట ధైర్యంగా ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయన ఒప్పుకోవటం జరిగింది. వాళ్ళు అంటున్నారు, ఇన్ని నేరములు నీ మీద మోపుతున్నారు కదా, ప్రత్యుత్తరమేమి చెప్పవా? అవును, నేనేమి ప్రత్యుత్తరం ఇవ్వనన్నట్టుగానే ఉండిపోయాడు ఆయన. 26వ అధ్యాయం మత్తయి సువార్త 61వ వచనం చదివితే, వీడు దేవాలయమును పడగొట్టి 3 దినములలో దాన్ని కట్టగలనని చెప్పినని. చూడండి ఏం సాక్ష్యం? దేవాలయమును పడగొట్టి 3 దినాల్లో కడేత్తను అంటున్నాడు అన్నారు. ఏ దేవాలయం కోసం చెప్పాడు ఆయన? ఇదిగో నన్ను చంపుతారు, 3వ దినాన్ని మళ్ళా తిరిగి నేను లేచిపోతానని చెప్పి ఆయన కోసం ఆయన చెప్పారు. కానీ వాళ్ళు యెరూషలేము దేవాలయం 7 సంవత్సరాలు కట్టబడ్డది, దాని ప్రకారం 13 సంవత్సరాలు కట్టబడ్డది. కానీ ఈయన 3 రోజుల్లో తిరిగి కట్టేస్తాను అంటున్నాడని చెప్పి ఆయన మీద నేరం మోపుతున్నారు. యోహాను సువార్త 19వ అధ్యాయం 10వ వచనం మీరు చూస్తే, యోహాను సువార్త 19వ అధ్యాయం 10వ వచనం, నాతో మాట్లాడవా? నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారం కలదు, నీకు సిలువేయుటకును అధికారం కలదని ఎరుగవా అనెను. చూడండి, పిలాతు అంటున్నాడు, నాతో మాట్లాడయ్యా, నిన్ను విడుదల చేయడానికి నాకు అధికారం ఉంది, నిన్ను సిలువకు కూడా నేను అప్పగించడానికి నాకేముంది? అధికారం ఉంది, నాతో మాట్లాడు అంటున్నాడు. ప్రభు ఏమన్నాడు తెలుసా? అందుకు యేసు, అయినను పైనుండి నీకు ఇవ్వబడకపోతే నీకు అధికారం ఏదీ లేదు, అప్పగించిన వానికి ఎక్కువ పాపం కలుగును అన్నాడు. చూడండి, ఈ అధికారం ఎవరిచ్చారో తెలుసా నీకు? దేవుడు ఇచ్చాడంతే. ఆయన ఇవ్వకపోతే నీకు అధికారం ఎక్కడ? ఎందుకు పిలాతుతో మాట్లాడలేదంటారు? నేను వాక్యాన్ని చదివినప్పుడు అనిపించింది, పిలాతుతో దగ్గర నుంచుని ఏదన్నా మాట్లాడడానికి ఇద్దరు లాలజ్ అయిపోరు. అందుకే పిలాతు యేసుని ఏం చేశాడు? విడుదల చేశాడు అంటారు. అందుకే పిలాతు దగ్గర నోరు విప్పి ఆయన ఏం చేయలేదు? మాట్లాడలేదు. నీకే అధికారం ఎవరిచ్చారు? దేవుడిస్తేనే. కాబట్టి విడుదల చేయడానికి అధికారం దేవుడిచ్చాడు, సిలువేయడానికి కూడా అధికారం ఎవరిస్తారు? దేవుడిస్తాడు. అది నీ ఇష్టం అన్నట్టుగానే పిలాతు ఏమయ్యాడు తెలుసా? అడిగినా కూడా ప్రభు మాట్లాడలేదు. ఈ రాత్రి ఆలోచన చేద్దాం, ముగించుకుందాం. మనం ఇంత నేరములు ఆయన మీద మోపుతున్నా, ఇన్ని అబద్ధ సాక్ష్యాలు ఆయన మీద మోపుతూ ఉన్నా,
మాట్లాడకుండా మౌనంగా ఉండిపోవడానికి గల కారణం ఏంటి? రెండు విషయాల్లో మాట్లాడారు. ఒకటి, నువ్వు రాజువా అంటే అవును అన్నారు. రెండవది, నువ్వు దేవుని కుమారుడు అయిన క్రీస్తువా? అవును అన్నాడు. నేను క్రీస్తునే, ఇదిగో తండ్రి కడుపార్శ్వమందు నేను కూర్చుండిపోతున్నాను, మళ్ళా మేఘారూఢుడై మీరు వచ్చుట మీరు చూస్తారని కూడా అక్కడ చెప్పాడు. రెండే విషయాలు ఒప్పుకున్నాడు. రాత్రి వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, అన్యాయపు సాక్ష్యాలు, అన్యాయపు మాటలు కొన్నిసార్లు నీతిమంతుల మీద ఏ ఇష్టం వచ్చినట్లు మాట్లాడేస్తూ ఉంటారు. మనకు తెలుసు, దైవజనుడు అయిన పవిన్ పగడాల గారు చనిపోయారు. కానీ ఆయన చనిపోయిన కాడి నుంచి ఎన్ని రకాల ట్వీట్స్ వస్తున్నాయో. ఆయన తాగుడు ఎక్కువైపోయి ఎక్కువ మందు తాగేసి యాక్సిడెంట్ చేసి ఆయన పడిపోయి చచ్చిపోడని చెప్తున్నారు. మహోన్నతం అంటే వ్యక్తి, మహా జ్ఞానం కలిగినట్టు ఆయన, ఒక దైవజనుడు, అమెరికాలో ఒక మంచి సాఫ్ట్వేర్ కంపెనీ నడిపిస్తున్నటువంటి గొప్ప మహోన్నతమైన వ్యక్తి. తాగడానికంట బండి తీసుకుని ఇదిలంట తాకుండా వచ్చి చోట పడిపోతాడా? ఎవరు చేసే పనులయ్యి? మొన్న సంవత్సరం ఇదే 14th రోజున మెరకపేట కుర్రోడు మందు ఎక్కువైపోయి రాజుల పాలన్నీ స్తంభాన్ని గుద్ది స్పాట్లో చచ్చిపోయాడు. అంటే ఒక అనామకుడు తాగుబోతూ తిరిగే పనులు ఒక మహోన్నతమైన వ్యక్తి చేశాడని ఆయన అప్రదిష్ట పాలు చేసి అందువల్లే చచ్చిపోడని చెప్పి రిపోర్ట్ ఇవ్వడానికి సిద్ధపడుతుంది గవర్నమెంట్. వారు చేసిన తప్పును కప్పుపుచ్చుకోవడానికి ఆయన మీద ఏ ముద్ర వేస్తున్నారు? తాగుడు ఎక్కువైపోయి చచ్చిపోడు అనేటువంటి ముద్ర వేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అన్యాయపు మాటలు, అన్యాయపు తీర్పు. ఒకటే చెప్తుంటాను భార్య, దేవుడు అన్యాయస్తుడు కాదు, తప్పకుండా న్యాయం తీరుస్తాడు. మేము వాళ్ళని ఎవరోకి వాళ్ళు చేసినా వాళ్ళని నేను క్షమిస్తున్నాను అంటుంది ఆవిడ. ఈ రాత్రి ఒకసారి ఆలోచన చేద్దాం. కొన్నిసార్లు చేయని తప్పుకి కొంతమంది చేత మాటలు పడే పరిస్థితి మనకు ఉంటుంది. అలాంటప్పుడు నేను ఎందుకు పడాలా, నేను చేయలేదు కదా, నాకు ఈ తప్పు తెలియదు కదా, నన్ను ఎందుకు వీళ్ళందరూ ఇలాగంటున్నారని చెప్పి బాధ అనిపించి కొన్నిసార్లు తిరగబడతారు. కొన్నిసార్లు ఆ బాధ సహించుకోలేక చచ్చిపోయిన వాళ్ళు కూడా మనం చూస్తూ ఉంటాం. కొంతమంది మాటల ద్వారా మనుషుని ఏం చేస్తారు తెలుసా? హత్య చేస్తారు, మాటలతో గాయపరుస్తారు. నిజమే, యేసు క్రీస్తు ప్రభు మీద కూడా ఆ విధంగానే నేరములు మోపుతున్నారు. లేని మాటలు ఆయన మీద పురుకొల్పుతున్నారు. అయినను ఆయన ఏం చేయలేదట? నోరు మెదపలేదు, నోరు విప్పలేదు, మౌనంగానే ఉన్నాడు. ఎన్ని చెప్పుకుంటారో చెప్పుకోండి, అవి నాకేం పని లేదు అన్నట్టుగానే పట్టించుకోలేదు. కానీ రెండు మాటల్లో మాట్లాడాడు. ఒకటి, తండ్రిని వాళ్ళందరూ ఎదుట తండ్రిగా ఒప్పుకున్నాడు. రెండవది, యూదుల రాజుగా ఆయన ఒప్పుకున్నాడు. ఎవరు ఎన్ననుకున్నా ఏమనుకున్నా ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన త్వరగా ఆయన ఏమవుతున్నాడు తెలుసా? రాజుగా రాబోతున్నాడు. ఈ లోక మనుషులు ఆయనను ఒప్పుకున్నాను, ఒప్పుకోకపోయినాను, పరమ తండ్రి అయిన దేవుణ్ణి, కుమారుడైన క్రీస్తు తండ్రిగా ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? ఒప్పుకున్నాడు. ఆయన నీకు నాకు ఒక హెచ్చరిక చెప్తున్నాడు. ఇదిగో నేను ఒప్పుకున్నట్లుగా నన్ను మీరు ఒప్పుకుంటే నేను పరలోకమందు మిమ్మల్ని ఒప్పుకుంటానని చెప్తున్నాడు. ఒప్పుకోగలమా? ఆయన నా ప్రభువు, ఆయన నా రక్షకుడు, ఆయన నాకు నిత్య జీవం ఇచ్చేవాడు, నన్ను నేడో రేపు వచ్చి తీసుకుని తన కుడి పార్శ్వమందు కూర్చుండడానికి ఆ పరలోక భాగ్యాన్ని నాకు ఇవ్వబోతున్నటువంటి దేవుడు నేడో రేపు వచ్చి
నన్ను తీసుకెళ్ళటానికి రాబోతున్నాడటువంటి నమ్మకం కలిగి ధైర్యంగా ప్రభుని ఒప్పుకోగలవా? ఇలాగే భయంకరమైన దినాలట. ఒక గదిలో అందరూ చేరి ప్రార్థన చేస్తున్నారు, ప్రార్థన చేసుకోవడానికి లేదు. అటువంటి టైంలో రోమా గవర్నమెంట్ కి విషయం తెలిసిపోయింది. సైనికులు వచ్చి ఆ ఇంటి చుట్టూ మోహరించేశారట. ఇంక అందులో ఉన్నటువంటి వాళ్ళు ఎటు వెళ్ళడానికి అవకాశం లేదు. ఈరోజు అందరిని చంపేస్తామని చెప్పి హెచ్చరిక చేస్తున్నారు. అయితే మీరు బ్రతకాలంటే ఒక పని చేయాలన్నారట. మీ దగ్గర ఉన్న బైబిల్ కింద వేసి దాని మీద ఉమ్ము పూసి, ఇక నీతో నాకు పని లేదని, దాన్ని దాటిని వెళ్ళిపోతే నిన్ను చంపం, లేకపోతే మిమ్మల్ని చంపేస్తామని హెచ్చరికలు చేస్తున్నారట సైనికులు. కాబట్టి బ్రతుకుంటే ఎరురాక చేద్దాం అనుకుని పెద్దలు అందరంట బైబిల్ అక్కడ పెట్టి దాని మీద ఉమ్ములూస్తూ బైబిల్ని దాటి వెళ్ళిపోతున్నారు. ఇక నీతో మాకిక పని లేదు, వెళ్ళిపోతున్నామని. ఎందుకో తెలుసా? బ్రతకాలని ఆశ, మరణము నుంచి ఏం చేయబడాలని, తప్పించబడాలని ఆశతో ఏదైతే జీవ గ్రంథము నిత్య జీవం ఇచ్చేదని నమ్మి అప్పుడు దాకా గుండెలు గత్తుకుని చక్కగా మరి దేవుని సంధిలో సాగినట్టండి వాళ్ళు మరణాపేక్ష గలవారై ప్రాణ భయము చేత ఏం చేస్తున్నా తెలుసా? బైబిల్ అక్కడ ఆయన ఉమ్ములూసి దాన్ని దాటి వెళ్ళిపోతూ ఉన్నారు. అందులో ఒక చిన్న పిల్ల అందరూ వెళ్ళిపోయిన తర్వాత పరిగెట్టుకొచ్చి ఆ ఉమ్ములన్నీ ఊసిన బైబిల్ని అలా గుండెలు కత్తుకుని, నాకు ప్రభు కావాలా, చంపేస్తా ఉన్నారట. మీరు చంపినా పర్వాలేదు, నేను చనిపోతాను, కానీ నాకు ఎవరు కావాలా? ప్రభు కావాలా, నాకు ఈ గ్రంథం కావాలా, ఈ గ్రంథంలో ఉన్న ప్రభు నాకు కావాలని గుండెలు కత్తుకుని వాళ్ళు ఎంత హెచ్చరిక చేసినా నాకు ప్రభు కావాలని నిలబడ్డదట. అందరూ పారిపోయారు, కానీ ఆ పిల్లని కాల్చి చంపేశారు. ఎప్పుడైతే ఆ బిడ్డ కాల్చబడ్డదో ఒక సైనికుడు ఒక్కసారిగా సొమ్ము చిల్లి పడ్డాడట. వాడు ఒక దర్శనాన్ని చూస్తున్నాడు. పరలోకములో దేవుడు నిలిచి ఆ చనిపోయినటువంటి పిల్ల ఆత్మనంట అలా ఎత్తుకుని తన పక్కన నిలబెట్టుకున్న దృశ్యాన్ని, ఆ దర్శనాన్ని అక్కడికి వచ్చిన సైనికుడు ఒకడు ఆ దర్శనాన్ని చూస్తున్నాడట. ఆ పిల్ల చనిపోయిందే గాని డైరెక్ట్ ఎక్కడికి వెళ్ళిపోయింది? యేసయ్య సన్నిధికి వెళ్ళిపోయింది. ప్రభు తన పక్కన నిలబెట్టుకున్నారట. ఈ దృశ్యాన్ని చూస్తున్నటువంటి ఆ దర్శనాన్ని చూస్తున్న సైనికుడు లేచి, నిజమైన దేవుడు యేసు, ఆయన నా ప్రభు అని అతడు సాక్ష్యం ఇస్తున్నాడట. వాడు వెంటనే యేసును అంగీకరించాడని అక్కడ రాయబడ్డది. కాబట్టి రాత్రి అటువంటి పరిస్థితి ఒకవేళ నీకు ఎదురైతే, నీకు ప్రభు కావాలా, ప్రాణం కావాలా, ప్రభుని ఒప్పుకోగలవా? ప్రభు కొరకు నిలవగలవా? నాకు ప్రభు కావాలండి, సావైనా నాకు పర్వాలేదని ప్రభు కొరకు నిలబడగలవా? ఎందుకో తెలుసా? ఇక్కడ 100 సంవత్సరాల బ్రతికిన ఒకరోజు చచ్చిపోవాలా. చచ్చిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలా? ప్రభు దగ్గరికి వెళ్ళాలా. ఒకవేళ ప్రభుని ఒప్పుకోకుండా చచ్చిపోయామనుకో ఎక్కడికి వెళ్తాం? నరకానికి వెళ్తాం. అదే ప్రభు కొరకు చచ్చిపోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చి చచ్చిపోయామనుకో ఎక్కడికి వెళ్ళిపోతాం? డైరెక్ట్ దేవుని దగ్గరికి వెళ్తాం. అందుకే పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో అంటాడు, నా మొట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, సావైతే నాకు లాభం. నా మట్టుకు నేను బ్రతకటం అయితే నాకు ఎవరి కోసం బ్రతుకుతాను? క్రీస్తు కొరకు బ్రతుకుతాను, క్రీస్తును ప్రకటించడానికి బ్రతుకుతాను, క్రీస్తును సాటించడానికి బ్రతుకుతాను, క్రీస్తును అనేకులకు పరిచయం చేయడానికి బ్రతుకుతాను. బ్రతికితే సావైతే నాకేంటో తెలుసా? లాభం. ఎంతమంది సావును లాభంగా ఎంచగలరు? ఈనాడు మనం గమనిస్తే సావును కీడుగా ఎంచుతున్నారు. అయ్యా చచ్చిపోని కాడికి రాలేదే అమ్మా, అయ్యగారు మా పిల్లలు నీళ్ళేసుకున్నారు అన్నారు, అందరూ అందుకు రాలేదు. అంటే నీళ్ళేసుకుంటే ఆ చచ్చిపోని కాడికి వెళ్తే డెలివరీ అవదా? పిల్లో పుట్టదా? ఏమైపోద్ది అనేటువంటి ఒక అనుమానం మనుషుని ఏం చేస్తుందంటే
కీడుగా చూస్తుంది మరణం. అమ్మ రాలేదు, ఆ చనిపోయిన కాడికి నువ్వు చూసాను రాలేదంటే అయ్యారు పునాదురా వేసాం కదా, వెళ్ళకూడదు అంటున్నారండి. ఇల్లు కట్టుకుంటున్నాం కదా, చచ్చిపోయిన కాడికి వెళ్ళొద్దు అన్నారు, అందుకని మానేశాను. అంటే ఇల్లు ఆగిపోద్దా? ఎలాగెంచుకుంటున్నారు మరణాన్ని? అలాగనుకుంటే నా భార్య 3 పిల్లల గర్భవతి అయినప్పుడు ఎన్ని సమాధి కార్యక్రమాలు చేశాను. మా ఇంటి పునాదురా వేసి పొద్దుటి పూడైతే సాయంత్రం మళ్ళీ ఎవరికో సమాధి చేయవలసి వచ్చింది వెళ్ళి. ఇంకో సంగతి తెలుసా, మేనరకం చేసుకుంటే అందరికీ ప్రాబ్లం. కానీ అద్భుతమైన తెలుసా, మా 3 పిల్లలు ఎవరికి ఒక చిన్న ప్రాబ్లం ఏదీ లేదు. ఎవరు కృపండి? మరి ఎందుకు రాలేదు కీడు? సమాధి చేస్తే చచ్చిపోయిన కాడికి వెళ్తే నీకు కీడు అయినప్పుడు నాకు కీడు కావాలి కదా. నాకు జరగదు, నీకెందుకు జరుగుద్ది? నువ్వు ఇంకా ఏది అట్టుకుంటున్నావు? లోకాన్ని పట్టుకుంటున్నావు. మన ఇంట్లో చచ్చిపోతే మన ఇంట్లో నిండుతున్న మంచి కీడు కదా. పునాదురా వేసిన మల్లాడు మన ఇంట్లో కూడా చచ్చిపోతే ఇల్లు ఆగిపోద్దా? ఒకసారి ఆలోచించండి. ఇది చాకుగా చూపిస్తూ నువ్వు తప్పించుకోవడానికి చూస్తున్నావే తప్ప ఇది మాత్రం ఏ కీడు కాదు. పౌలు చెప్తున్నాడు, బ్రతికితే నేను క్రీస్తు కొరకు బ్రతుకుతాను, సవైతే లాభం. ఎందుకో తెలుసా? ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం. ఎంతకాలం బ్రతికిన ఇక్కడ ఏముందండి? ఏముంది? తింటాం, వండుకోవటం, కష్టపడటం, పని చేసుకోవటం, తెచ్చుకోవటం, వండుకోవటం, తింటాం. ఏముంది ఇందులో? ఇక్కడ ఏమి సాధించేది ఉంది? ఏమీ లేదు, ఏమీ లేదు. 100 ఎకరాలు సంపాదించి చక్కగా హ్యాపీగా ఉంటా అంటాను కాడికి హ్యాపీ ఉంటుందా? ఆడు చచ్చిపోయిన మనల్ని తీసుకెళ్ళినట్టు ఆడిని తీసుకెళ్తారు. ఏమి పట్టుకెళ్ళేది ఏమీ లేదు. అందుకే పౌలు గారు చెప్తున్నారు, బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభం. ఎవరి కొరకు నిలబడదాం? ఒప్పుకుందామా ప్రభుని? ప్రభు కొరకు మనం నిలబడాలా? పిల్ల చూడండి, చిన్న బిడ్డ, నాకు ప్రభు కావాలా, ప్రభు నాకు కావాలా, కాల్ చేస్తాం, చంపేస్తాం అన్నా గాని ఏం పర్లేదు, అమ్మాయి భయపడలేదు. ఈరోజు మనం అనేకులకు ఆదర్శంగా, అనేకులకు సాక్షులుగా మనం ఏమవ్వాలి తెలుసా? దేవుని కొరకు నిలబడాలి. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఏమైనా పర్వాలేదు, ప్రభు లేని జీవితం పెద్ద సున్నా. నాకు ఎవరు కావాలి తెలుసా? యేసు కావాలా. నీ ఆస్తి, నీ అంతస్తు, నీ ఐశ్వర్యం, నీ మేడలు, నీ మిద్దెలు నాకు అక్కర్లేదు. నాకు యేసు కావాలా. ఇంటి నుంచి బయటకు వచ్చే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇదిగో యేసు నమ్మావు, మా ఊరంతా మేము వెలివేస్తున్నామని చెప్పి వెలివేయించుకున్న వారు ఉన్నారు. ఊరంతా ఒకటైపోయి ఒక కుటుంబాన్ని వెలివేసిన ఆ కుటుంబ పక్షంగా నిలబడిన వారు ఎవరో తెలుసా? దేవుడు. మీకు గుర్తుందో లేదో, ఆ ఇంటి అరుగు మీద మనం ప్రార్థన పెట్టినప్పుడు ముంగడి నుంచి గల్ప దేశం నుంచి వచ్చిన ఒక ఆయన సాక్ష్యం చెప్పారు. ఇక్కడ మన ముంగండ అదేంటి, అది ఏడుమర్లి కాడ ఏంటంటే అదేదో ఉండేది కదా, మొగల్ డొంకం. అక్కడ వినాయకుడి గుడి ఉంటుంది, కొంచెం లోనికి వెళ్తే వెళ్ళి ఆయన సాక్ష్యం చెప్పారు. మీకు గుర్తుందో లేదో? 3 పిల్లలకి ఒకే నెలలో ఏం చేశాను తెలుసా? నేను పెళ్ళిళ్ళు చేశానని చెప్పారు. 3వ పెళ్ళి వచ్చేటప్పటికి ఊరోళ్ళు అందరూ పెద్దలను కేకేసి నా ఇంటికి వచ్చేసారు పెళ్ళికి అని చెప్పారు. నన్ను దేవుడు ఏం పనవలేదు, సిగ్గు పనే లేదు, ఊరంతా ఎలివేసిన నా దేవుడు నాకు గొప్ప విజయం ఇచ్చాడని చెప్పాడు. అలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. లోకం కావాలని పరుగులెడితే లోకం నేను కాటు వేసే విషసర్పం వంటిది. అందుకని ఎవరు కావాలి మనకి? నిత్య జీవం ఇచ్చే యేసు కావాలి. యేసుని కాదనుకుంటే దొరకదు నీకు నిత్య జీవం.
యేసు లేని జీవితం పెద్ద సున్నంట, నీరు లేని ఎడారి వంటిదట. కాబట్టి రాత్రి యేసు పిలాతు ఎదుట ఒప్పుకున్నాడు తండ్రిని, నేను రాజునని ఒప్పుకున్నాడు. లోకంలో ప్రజల ఎదుట దేవుని ఒప్పుకుందాం, దేవుని కొరకు నిలబడదాం, దేవుని కొరకు జీవిద్దాం, నిత్య జీవానికి వారసులు అవడానికి కొరకు సిద్ధపడదాం. అట్టి కృప దేవుడు నీకు నాకు మనందరికి ఇచ్చి ఆయన కృపతో నింపునుగాక. అందరికీ వందనాలు. తల వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు ప్రభువా. మేమేమై ఉన్నామో అది కేవలం నీ కృప తండ్రి. ప్రతి రాత్రి ఈ సిలువ జ్ఞాన కూడికల్లో మేము పాల్గొనే గొప్ప కృపనిచ్చి మీరు మమ్మల్ని నడిపిస్తున్న మా తండ్రి మీకు స్తోత్రాలు. ఈ రాత్రి కూడిక ఏర్పాటు చేసుకున్నాను, కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను. అన్ని కుమారుని బట్టి వందనాలు, కరుణ కుమారుని బట్టి వందనాలు. అయ్యా, మంచి ఆరోగ్యాలు ఇవ్వండి, వారి తలంపులు ఆశయాలు మీరు సఫలం చేయండి, కృపతో నింపండి. ప్రేమించి ఇచ్చిన కుమార్తె ప్రసన్న బట్టి ప్రార్థిస్తున్నాను. అయ్యా, ఏమని బిడ్డ కంప్యూటర్ కోర్సుకు వెళ్ళింది, బిడ్డను దీవించండి. సమయోచితమైన జ్ఞానము తెలివి బిడ్డకు ప్రసాదించి నీ కృపతో నింపండి. ప్రవీణ్ కూడా దీవించి ప్రభా, చక్కని ఆరోగ్యం వాడికి ఇచ్చి కృపతో నింపండి. ఈ కుటుంబంలో ప్రతి ఇరుకు, ఇబ్బంది, వ్యాధి, బాధలు, శోధన, సమస్యల నుంచి విడుదల కలిగించి మేలుతో బిడ్డలు నింపండి. ఈ రాత్రి కూడికి ఏర్పాటు చేయడానికి ఎంత ఖర్చు చేశారో దానికి రెట్టింపు దీవెన ఆశీర్వాదం బిడ్డలకు దయచేయమని. ఈ రాత్రి కూడి వచ్చిన చిన్న బిడ్డ మొదలుకొని పెద్దవారు వరకు మీ దేవునితో నింపి ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందమని విత్తబడిన వాక్య ప్రకారంగా నాయన ప్రజల ఎదుట, అధికారుల ఎదుట, రాజుల ఎదుట నిన్ను ఒప్పుకునే వారిగా మమ్మల్ని నడిపించి బలపరచమని, వాక్యానుసారంగా మమ్మల్ని నడిపించి బలపరచుకోమని యేసు క్రీస్తు అధికార గల నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ సహవాసము, సమాధానం ఇక్కడ కూడిన మనకును, అలాగే కూడికి పెట్టించుకున్న కుటుంబమును, యూట్యూబ్ లో వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి వారి కుటుంబాలకు ప్రభు కృప నిత్యము తోడై నడిపించును గాక. యేసు రక్తమేచ్చ, సిలువ రక్తమేచ్చ, ప్రవేశ రక్తం సంపూర్ణ విషయం, అపవాదికి లేకనంత నాశనము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.